మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మనం పరమగీతము అనే గ్రంథం ధ్యానించుకుంటున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి అందులో భాగంగా ఆల్రెడీ పరమగీతము 2 అధ్యాయాల వరకు పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. ఇంకా మనకి 6 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో పరమగీతం యొక్క 3వ అధ్యాయం పూర్తిగా వివరణ మనం చూద్దాం. రైట్. ప్రియులారా, మీకు ఇంతకుముందు చెప్పినట్టు కూడా పరమగీతం అనే గ్రంథం అనేది దేవుడు ఎందుకు రాయించి మన గ్రంథంలో పెట్టి ఉంచాడంటే, ఎస్పెషల్లీ పరమగీతం అనే బుక్ వివాహితులకు వారు ఉద్దేశించబడి రాయబడిన గ్రంథం విషయం అర్థం చేసుకోవాలి. చాలామంది భావిస్తున్నట్టుగా ఇది దేవునికి ఇశ్రాయేలు మధ్యన తెలిపే ప్రేమ బంధం అని, లేకపోతే క్రీస్తుకు మరియు సంఘానికి వాళ్ళ మధ్యన రిలేషన్ చెప్పే గ్రంథం చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది వాటి గురించి ఉద్దేశించిన గ్రంథం కాదు. కాకపోతే వివాహితుల మధ్యన ఉన్న ప్రేమ ఏ విధంగా ఉండాలి, దాంపత్య జీవితంలో దాని ఒక మాదిరి తెలపడానికి ఈ గ్రంథం రాయబడిందని ఆల్రెడీ మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఆల్రెడీ మనం 2 అధ్యాయాలు పూర్తిగా కంప్లీట్ చేసుకుని ఉన్నాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, ఈ గ్రంథం మనకు అవసరమా అని ఆలోచించగలిగితే చాలా అవసరం అండి. ఎందుకు అవసరం అంటే, పిల్లలు ఒక విషయం జాగ్రత్త వినండి. ఈ కాలంలో చాలా పెళ్ళిళ్ళు తెగిపోతున్నాయండి, అవునా కదా? చాలా అంటే లోకంలో చూసుకుంటే పిల్లలు చాలా పెళ్లి సంబంధాలు కూడా ఎవరైతే వివాహ బంధంలో ప్రారంభిస్తారో ఆ వివాహ బంధం అనేది మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఎక్కువ శాతం విడాకులు జరుగుతున్నాయి. ఎక్కువ అంటే ఫారెన్ కంట్రీస్లో, మన దేశంలో తక్కువే, మన దేశం కూడా స్టార్ట్ అయ్యింది. ఫారెన్ కంట్రీలో అయితే ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఇంచుమించు 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటారండి. వాస్తవానికి పేరుకే క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, పేరు క్రిస్టియన్స్ చెప్పుకుంటారు. కానీ చాలామంది ఫారినర్స్ వాళ్ళ వ్యక్తులు వాళ్ళ జీవితంలో ఎక్కువ మినిమం 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటారండి. వాస్తవానికి గ్రంథం చెప్పిన మాట ఏంటంటే, తన భార్య బ్రతికొండగా మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తి వ్యభిచారయుగును అని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. ఒకలే భర్త ఒకలే భార్య అంటే గ్రంథం చెప్పిన సిద్ధాంతం, కొత్త నియమం, సిద్ధాంతం, కొత్త నిబంధన ఆజ్ఞ. కాబట్టి ఇలాగా చాలామంది ఈ వివాహ విషయంలో చాలామంది దేవుని దృష్టికి దోషులు అవుతున్నారండి. అంటే సాతానే అలా చేయించింది కూడా సాతాను. ఒక కుటుంబాల కలహాలు పెట్టించడము, సమాధానం లేకుండా చేయడం కూడా సాతాను ఒక పని అండి. ఈ విధంగా వివాహ బంధం ద్వారా చాలామంది విడిపోతున్నారు. వాళ్ళు విడిపోయిన మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటే వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో దోషులు అవుతున్నారు. అంతేకాకుండా వివాహం ముందు కూడా డేటింగ్ కల్చర్ అని, లవ్ అని, నేటి కాలం ఆధునికంగా ఇదొక కల్చర్, నాగరికత అయిపోయిందని ఒక విధంగా. ఇటువంటి పేర్లు చెప్పి కొంతమంది పెళ్ళికి ముందు కామ కార్యకలాపాలు కొనసాగించడము, వీళ్ళందరూ కూడా జాగ్రత్త కింద వస్తారండి. అందుకే వీళ్ళిద్దరిని ఉద్దేశించి ఇప్పుడు పరమగీతం బుక్ ఎందుకు దేవుడు రాయించాడంటే, ఇది గ్రంథం స్పష్టంగా మనం చదువుకుంటే జాగ్రత్తం జరగదు. వివాహం చేసిన తర్వాత వాళ్ళ మధ్య మనస్పర్ధలు, గొడవలు ఉండవు. తర్వాత విడాకులు దారితీసే అంశాలు ఉండవండి. కాబట్టి అంటే దీనిలో మెయిన్ రీజన్ ఏంటంటే, ఎస్పెషల్లీ వివాహాల మధ్యన విడాకులు రావడం కారణం మెయిన్ రీజన్ అంటే ప్రేమ లేకపోవడం. ప్రేమ గ్రంథం అంతా కూడా మనం చదువుకుంటే పిల్లరా, ఎక్కువ శాతం బైబిల్లో ఎక్కువ మాట చెప్తే ప్రేమ గురించేనండి. మనం ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం, మరొకసారి మీకు నేర్పుతాను. మనకి గ్రీక్లో 4 రకాల ప్రేమలు ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఇంతకు కూడా చెప్పాను. స్టోర్జ్ అనే ప్రేమ ఒకటి ఉంది, తర్వాత ఫీలియో అనే ప్రేమ ఉంది, 3వదిగా ఎరోస్ అనే ప్రేమ ఉంది, 4వదిగా అగాపే ప్రేమ ఉంది. ఈ అగాపే అనే ప్రేమ లాస్ట్ ఏదైతే ఉందో అది దైవ సంబంధ ప్రేమ. స్టోర్జ్ అనేది కుటుంబ సభ్యులు, తల్లి తండ్రి, తండ్రి కూతురు, తల్లి కొడుకు, వీటి మధ్యన కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమని స్టోర్జ్గా చెప్పబడితే, ఫీలియో అనేది స్నేహితుల మధ్యన ఉన్న ప్రేమని ఫీలియోగా చెప్పబడింది. 3వదిగా ఎరోస్ అనే ప్రేమ. ఎరోస్ అంటే అది లైంగిక ప్రేమ, అంటే వాస్తవానికి భార్య భర్తల మధ్యన ప్రేమ. ఇలా 4 రకాలు చెప్పబడితే ఆగాప ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ మాత్రమే, అంటే దైవ సంబంధ ప్రేమ మాత్రమే శాశ్వతమైన ప్రేమని గ్రంథం స్పష్టంగా సెలవిచ్చింది. ప్రియులారా, వాస్తవానికి దేవుడు చెప్పిన మాట్లాడటంటే, మీకున్న ప్రేమలు, మీ మనసులో ఉన్న ప్రేమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కకు తీసేసి
దైవ సంబంధ ప్రేమతో మనం అందరినీ చూస్తే, దైవ సంబంధ ప్రేమను కలిగి ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఆ బంధం నిరంతరంగా కొనసాగుతుంది. ఆ బంధం పటిష్టంగా ఉంటుంది. ఏ బంధమైనా సరే, వివాహ బంధమైనా సరే, కుటుంబ సభ్యుల బంధమైనా సరే, ఏదైనా సరే మనము అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారు మనమే చూపించిన ప్రేమ, తండ్రిని దేవుడు యేసుక్రీస్తు వారి మీద చూపించిన ప్రేమ, అది మనం కలిగి ఉంటే పిల్లరా, ఆ ప్రేమను అందరూ కలిగి ఉంటే ఖచ్చితంగా ఇంకెటువంటి మనస్పర్ధలు ఉండవు, గొడవలు ఉండవు అని కొత్త నిబంధన గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. మీకు ఆ ప్రేమ గురించి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పూర్తిగా ఉంటుంది. ఆ ప్రేమ లక్షణాలు ఏంటి, ప్రేమలో ఏముంటాయి అన్నీ ఉంటాయి. మీరు దయచేసి వీలైతే ఒకసారి మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి. రైట్, ఇంకా మనం పూర్తిగా నీకు చెప్పను, మనకు టైం లాగ్ అయిపోతుంది కాబట్టి. వివాహ బంధాల ప్రేమ ఏ విధంగా ఉండాలో పరమగీతం వివరిస్తుంది. అన్నింటి ప్రేమ కన్నా వివాహ బంధాల ప్రేమ వేరండి. ఎందుకంటే వివాహ బంధంలో ఇద్దరు కూడా ఏకమవుతారు, ఏక శరీరం అవుతారు, భార్యాభర్తలు కాబట్టి. అయితే వీరి మధ్య లైంగిక బంధం ఉన్నప్పటికీ కూడా చాలా సంబంధాలు విడిపోతున్నాయండి. అంటే కారణం ఏంటంటే అక్కడ వాళ్ళ మధ్య ప్రేమ లేదండి. ఎక్కువ డివోర్స్ జరగడానికి కారణం ఏంటంటే ప్రియులారా, భార్యాభర్తల మధ్యన ప్రేమ లేకపోవడమే. ప్రేమ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రేమ అనేది ఒక ఇద్దరు వ్యక్తులు కలుపుతుందండి. ఏ బంధం అయినా సరే, అది తల్లి కొడుకు బంధం అయినా, స్నేహితులు ఏదైనా సరే, ప్రేమ అనేది ఏం చేస్తుందంటే ప్రేమ అనేది కలుపుతుంది. ప్రేమ లేకపోతే ఆ రిలేషన్ బ్రేక్ అయిపోద్ది ప్రియులారా. రైట్, ఇంక మనం పరమగీతం 3వ అధ్యాయంకి వెళ్ళిపోతాం. 3వ అధ్యాయంకి వెళ్ళిపోతే మనం ఇంతవరకు ఏం నేర్చుకుంటే పిల్లలు పరమగీతం 2వ అధ్యాయం చదువుకున్నాం ఇంతకుముందు. వాస్తవానికి ఇదంతా కూడా కవిత సంకలనం కాబట్టి, ఇది ఒక కవిత సంకలనం అంటే జాగ్రత్త వినాలి. ఇది కొంచెం అర్థం చేసుకుంటే కష్టం. రకరకాల పాత్రలు ఉన్నాయి, ఏ పాత్ర ఏం చెప్తుందో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మనం షూలమిత్ అనే పాత్ర ఉందో నేర్చుకున్నాం, రాజు అనే పాత్ర ఒక ఉందని నేర్చుకున్నాం, తర్వాత కాపరి రాజు మరి రెండు ఒకటే నేర్చుకున్నాం, తర్వాత యెరూషలేము కుమార్తెలో పాత్ర ఉందని నేర్చుకున్నాం. ఏ పాత్ర ఏ మాట్లాడుతుందో మనం నేర్చుకున్నాం. వాస్తవానికి కవిత కాబట్టి మనం కవిత రూపంలో అర్థం చేసుకోవాలి. ఇక్కడ సందర్భంగా జరుగుతూ ఉంటాయి సన్నివేశాలు. మన సన్నివేశాలు పట్టించుకోకుండా సన్నివేశాల భామ పట్టించుకోవాలి. రైట్, పిల్లలు ఇక్కడ మన 3వ అధ్యాయంకి వస్తే పరమగీతం 3వ అధ్యాయం వివరణ మనం నేర్చుకుంటే, పరమగీతం 3వ అధ్యాయంలో వాస్తవానికి 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఏవైతే ఉన్నాయి పిల్లరా, పరమగీతము 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఈ 5 వచనాల్లో ఇక్కడ ఏంటంటే ప్రియులరా, షూలమిత్ అనే స్త్రీ పాత్ర ఏదైతే ఉందో తను ఒక కళ కంటుంది. కళ, డ్రీమ్ అండి ఇది. ఒక కళ కంటుంది. ఆ కళలో జరిగే సన్నివేశాలు అనేవి 1 నుండి 5 వచనాలు ఉంటాయి. తర్వాత 6వ వచనం నుండి 11 వచనాలు మనం నేర్చుకుంటే 6 నుంచి 11 వచనాలు. దీంట్లో వివాహ మహోత్సవం లేకపోతే వివాహ దినం, నేను వివాహ మహోత్సవ దినం అంటానండి. జాగ్రత్త వినాలి. 1 నుండి 5 వచనాలు చదువుకుంటే, షూలమిత్ అనే స్త్రీ తన డ్రీమ్స్లో తన కళ కంటుంది. ఆ కళలో ఏం జరుగుతుందో ఆ భావాలన్నీ ఉన్నవి. 6 నుంచి 11 వచనంలో సొలొమోను యొక్క వివాహ మహోత్సవం, సొలొమోను షూలమిత్ యొక్క వివాహ మహోత్సవం జరుగుతుంది. ఆ తంతు గురించి రాయబడిన మాటలు ఏవైతే ఉన్నాయో 6 నుంచి 11 వచనాలు. రైట్, మనం చదువుకుందాం. పరమగీతం 3వ అధ్యాయం వెళ్ళిపోతే పిల్లరా, మొదటి వచనం. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడకి ఉండెను. వాస్తవానికి తిను నిద్రలో ఉంది, విషయం అర్థం చేసుకోవాలి. పడుకున్న సందర్భంలో తను కలకంటుంది. షూలమిత్ అనే స్త్రీ కలగంటున్నప్పుడు తను చెప్తున్న మాటలు, నేను పడుకొని ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికితేనే. ప్రాణప్రియుడు అనే పదం ఎవరు వాడమంది అంటే తను పెళ్లి చేసుకుపోయే వరుడు వచ్చి చెప్పిన మాట. ప్రాణప్రియుడు అంటే తన ప్రాణాన్ని అత్యధికంగా ప్రేమించేవాడు. ప్రాణప్రియుడు అంటే తన పెళ్లి చేసుకునే వాడిని ఎప్పుడు కూడా చూసారా, మనం గమనిస్తే ఎక్కువ ముద్దు మాటలు, ప్రేమగల మాటలతో చెప్తుందండి. పేరు పెట్టి పిలవడం కాదండి. ప్రాణప్రియుడు, ప్రియుడు అనే పదాలు ఎక్కువ మనం గ్రంథాలను చూడగలం. వాస్తవానికి తిను ఒక కలగనుంది షూలమిత్. ఈ కళలో ఏమవుతుందని పిల్లరా అంటే వివాహం దగ్గర పడుతున్నప్పుడు తిను ఆ కళలో ఒక టెన్షన్ పడుతుంది, ఒక వాతావరణం కనబడుతుంది. మన జాగ్రత్త గమనిస్తే, నేను నా ప్రాణప్రియుని వెతికిన అతను కనబడకి ఉండేను. నేను ఇప్పుడే లేచేదను, పట్టణము వెంబడిపోయి వెతికేదను, సంత వీధులను రాజా వీధులను తిరుగుదను, నా ప్రాణప్రియుని వెతుకుతానని నేను అనుకుంటుని. ఇక్కడ ఈ స్త్రీ ఎవరైతే ఉన్నదో షూలమిత్, తను టెన్షన్ పడుతుంది, ఆతృత పడుతుంది, తొందరపడుతుంది. ఎందుకంటే తన ప్రాణప్రియుడు, తన ప్రియుడు, తన పెళ్లి చేసుకునే వరుడు కనబడటం లేదు.
అని ఒక తలంపు కలలో వచ్చిందండి. వాస్తవానికి దీని యొక్క భావం ఏంటంటే పిల్లరా, వివాహం జరగబోతుంది కొన్ని రోజుల్లో, అనగా కొన్ని రోజుల్లో వివాహం జరగబోతుంది అన్న తరుణంలో ఆ కళలో దీని ప్రియుడు కనబడట్లేదు. అంటే వివాహం ముందు వరకు కూడా ఏమైనా అడ్డంకులు వస్తాయేమో, వివాహం ముందు వరకు కూడా దాన్ని ఏమో విడిపోవచ్చేమో అంటున్న ఆ గాబరాలో ఆలోచనలో తిను టెన్షన్ పడుతుందండి. ఇంకేమైనా అడ్డంకులు వచ్చేమో. చాలామంది మనం చూసుకుంటే లోకంలో వివాహం ముందు వరకు టెన్షన్లు ఉంటూనే ఉంటాయండి. వివాహంలో కూడా కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. గొడవల వల్ల వివాహం కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి పిల్లలు. తిను మనస్ఫూర్తిగా తను ఇష్టపడింది తనే. ఎప్పుడైతే వీళ్ళకి ప్రమాదానం అయ్యిందో అప్పుడే వాళ్ళు సులంబితి నా భర్తని ఊహించుకుంది. మళ్ళీ ఈ తరుణంలో మళ్ళీ ఏమైనా అడ్డంకులు వచ్చి వివాహం చెడిపోద్దేమో, వివాహము అవదేమని తిని టెన్షన్ పడుతుందో ఉందండి. 2వ వచనంలో నేను ఇప్పుడే లేచేదను. తను ఏముంటుందండి పిల్లలు, ఇప్పుడు నేను వెతుకుతాను, నా ప్రాణపిని వెతుకుతాను, ఎక్కడ తను తప్పిపోయి తను వెళ్ళిపోతున్నాడేమో, లేదా మనస్పర్ధలు వచ్చి తను వెళ్ళిపోతున్నాడేమో, లేకపోతే ఎవరైనా వచ్చి వేరే మాటలు చెప్పి తను తీసుకెళ్ళిపోతున్నారేమో, పెళ్ళికి అభ్యంతకరంగా అని అనుకుంటుని నేను వెతకని అతను కనబడలేదు. తను కనబడిపోయేసరికి తను చాలా టెన్షన్ పడుతుంది, ఆతృత పడుతుందని. మీరు జాగ్రత్త గమనించి పిల్లరా, ఎంత కూడా మెయిన్ ప్రేమ ఉందండి ఇక్కడ. దీనికి ప్రేమ ఉందండి. తను చేసుకోబోయే వ్యక్తి పైన తన భర్తనే ఊహిస్తూ తప్పిస్తూ ఉంటుందని. సాధారణంగా భార్యాభర్తల మధ్యన ఈ ప్రేమ ఎప్పుడు కూడా నిలకడగా కొనసాగాలండి. ఎప్పుడైతే ప్రేమ తగ్గిపోద్దో భార్యాభర్తల మధ్య, వెంటనే వాళ్ళ మధ్యన సాతను ప్రవేశించి అది మరొక కారణంకి దారితీస్తుందండి. ఎక్కువ మంది ఇంత చెప్పిన ప్రకారం డివోర్స్ అంటే మనస్పర్ధ లేకపోవడం, సమాధానం లేకపోవడం, కుటుంబంలో ఎస్పెషల్లీ భార్యాభర్తల మధ్యన సమాధానం లేకపోవడం కానీ, గొడవలు ఎక్కువ రావడం కానీ, డివోర్స్ జరిగే కారణాలు ఏవైతే ఉంటుందో దానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడం. ప్రేమన బంధము ఇద్దరు కలిగి ఉంటే, భార్యాభర్త ఇరువురు కూడా ప్రేమను కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ బంధం ఎప్పుడు కూడా విడిపోదు. బంధం చాలా పటిష్టంగా స్ట్రాంగ్గా ఉంటుందండి. వాస్తవంగా భార్యాభర్త మనం అందరూ ఉంటే ఇది నేర్చుకుంటే మనం ఏం నేర్చుకోవాలంటే పిల్లరా, ఎస్పెషల్లీ భార్యాభర్తలు మనం ఏం నేర్చుకోవాలంటే, మన భార్యాభర్త రిలేషన్ బంధం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా దృఢంగా ఉండాలండి. అది ఎప్పుడు కూడా మనం బలహీనపరచకూడదు. బంధం దృఢపరిచే విధంగా మన ప్రేమతో మన బంధాన్ని గట్టిగా పట్టుకోవాలి తప్ప ఆ బంధాన్ని విడగొట్టే ప్రయత్నం ఇప్పుడు చేయకూడదు. ఎప్పుడైనా బంధం బీటలు వారిన బంధం విడిపోతున్న సందర్భంలో మనం తిరిగి దాన్ని ఇంకా కట్టేవారుగా ఉండాలండి. వివాహం దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయ భాగంగా వివాహం జరిగింది కాబట్టి మన బంధాన్ని నిలబెట్టుకు బాధ్యత మన మీద ఉంది. ఎక్కువ నేటి కాలం సమాజంలో భార్యాభర్తలది ప్రేమ లేకపోవడం వల్ల ఇటువంటి తగులు తంటాలు జరుగుతూ ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ జాతకంలో తను వెతుకుతుందండి. వాస్తవానికి పెళ్ళిన తర్వాత కూడా భర్త ఇంటికి రాకపోయేసరికి, లేట్ అయ్యేసరికి భార్య మనసు ఎలాగుంటుందండి. వెంటనే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఎక్కడ కొనుక్కుంటా, ఒకవేళ ఫోను కూడా రెస్పాండ్ అవ్వలేదు అనుకున్న భర్త వెంటనే టెన్షన్ పడుతుందండి. అమ్మో నా భర్త ఏమైపోవడం, నా భర్తకి ఏమైందని ఒక ఆతురత టెన్షన్ ఉంటుందండి భార్యలకి. ఇలాగా మనం చదువుకుంటూ పిల్లారంటే ఎంత కూడా ప్రేమ, వైవాహిక బంధాల ప్రేమ గురించి ఎక్కువ మనకి సెలవు వస్తుంది. 3వ వచనంలో పట్టణం నందు సంచరించి కావలివారు నాకు ఎదురు పడగా మీరు నా ప్రాణప్రియని చూచితిరా అని నేను అడిగి తిని. పట్టణంలో ఎవరైనా ఎదురుపడితే వాళ్ళతో అడుగుతుందండి. కావలివారు అంటే వాళ్ళు ఏమంటారు, వాచ్మెన్ అనుకోండి. వాచ్మెన్స్ అడుగుతుందండి. ఏమడుగుతుంది, నా ప్రాణప్రియని చూసారని అడిగాను. అంటే తన భర్తనే అనుకోండి, తన భర్తని ఎంత ప్రేమిస్తుందో ఆలోచించలేరు. తన భర్త కనబడపోతే ఎంత విలువలాడిపోతుందో ఆ స్త్రీ. ఎప్పుడో ఫీలింగ్ ఉంటుందండి. ఎప్పుడైనా భార్యాభర్తలకు ఎప్పుడో ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన కూడా అండర్స్టాండింగ్ ఉంటే, వాళ్ళ మధ్యన ప్రేమ ఎక్కువ ఉంటే ఆ ఫీలింగ్ ఉంటుందండి. భర్త కనబడిపోయేసరికి, భర్త రాకపోయేసరికి ఆ తహతహలాడుతూ ఉంటుంది ఆ స్త్రీ, భార్య ఎవరితో ఉంటారో. అమ్మో నా భర్తేడని మరి ఇంక వెనక ముందు చూడదండి. ఇంకేసి భర్త కనబడిపోతే ఇల్లు ఊరంతా తిరుగుతుంది, అందరిని అడుగుతూ ఉంటుంది. అంటే అందుకంటే నా ప్రాణప్రియుడు, నా ప్రాణ ప్రేమించేవాడు. ఎప్పుడైతే వివాహం ద్వారా భార్యాభర్తలు లేకపోతే అందరూ ఏక శరీరం అండి. మరి ఇంకో శరీరం కాదు, ఒకటే శరీరం. వాళ్ళిద్దరు ఒకటే అన్నట్టుగా భావిస్తారండి.
4వ వచనంలో, నేను వాడిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణపీడ నాకు ఎదురుపడెను, వదిలిపెట్టకని అతను పట్టుకుంటేని. వెంటనే కొంచెం దూరం వెళ్ళగానే తన ప్రాణపీడ కనబడ్డాడండి. తన పెళ్లి చేసుకోవడం కనబడ్డాడు. కనబడగానే చాలా ఆనందం వచ్చిందండి. కనబడిన వస్తువు దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో, కనబడిన వ్యక్తి, దూరమవుతున్న వ్యక్తి ఎంత కనబడగానే తిని, అంటే ఎస్పెషల్లీ ఈ సందర్భంలో షూలెమిత స్త్రీ ఏమో తన కాబోయేవాడు తను చేసుకోడేమో అని భయపడుతుందండి. లాస్ట్ మినిట్లో పెళ్ళి క్యాన్సిల్ అవుతుందేమో భయపడే తరుణంలో తను కనబడగానే వెంటనే హత్తుకుందండి. ఎందుకంటే తన మనసులో నిశ్చయించబడిపోయి, మరి ఇంకా ఇప్పుడు తిని దృష్టిలో ఇంకేం మగాడో లేడండి. ఇంతలో కూడా పెళ్ళిని అవగాహన లేదు. పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత ఇంకా తన మనసులో అతనే భర్త, చావైనా బ్రతికైనా అతనితోనే అన్నట్టు ఫీల్ అయ్యింది. ఎప్పుడైతే కనపడిన వ్యక్తి కనపడ్డాడో చాలా ఆనందించి వెంటనే అతను హత్తుకొని, నేను అతను వదిలిపెట్టుకుని అతను పట్టుకొని, నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని అరలోకి తోడుకొని వచ్చి తిని. ఇప్పుడు స్త్రీ షూలెమిత ఏం చేసిందంటే తన తల్లి ఇంటికి తను తీసుకొచ్చిందంట. అంటే తల్లి ఇంటికి తీసుకురావడం అంటే ఇక్కడ క్షేమంగా ఉంటుందేమో, బహుశా ఇక్కడుంటే ఇంకెవరు తను విడదీయరు, తమ బంధాన్ని ఎవరు విడదీయరు. ఎవరికైనా ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో ఇంకో వాళ్ళ పుట్టిల్లే కదండి తను కొంచెం శ్రేయస్కరంగా ఉంటుంది లోకంలో. ఎవరికైనా సరే పుట్టినీళ్ళు అనేది క్షేమకరమైన స్థలం అండి అది ఎవరికైనా సరే, స్త్రీలకి. తను ఏమంటుందంటే తన ఇంటికి తను తోడుకు వచ్చి తన కనిందినకి అరలోకి తోడుకుని వచ్చేదిని. 5వ వచనం మళ్ళీ ఇక్కడ ఈ పదం ఏముంటుందంటే, యెరూషలేము కుమార్తెలారా, పొలంలోని ఇరులను బట్టి లేలను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టపోక వరకు మీరు లేపకయో కలతపరిచకు ఉండే నేను మేము బతుకులు అనుకుంటున్నాను. వాస్తవానికి 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చెబుతుంది. ఇది ఒక కళ, తను కళకంటుంది. కళలో ఏమో తను తప్పిపోయాడేమో అని బాధపడుతూ ఉంటుంది. తప్పిపోయిన తన కాబోయే వరుడు కనబడ్డాడు. వెంటనే అతను తీసుకుని తన ఇంటికి తీసుకెళ్ళినట్టు మనకి స్పష్టంగా అర్థం. తర్వాత ఈ కళ అయిపోయిన తర్వాత సందర్భం ఏంటంటే, యెరూషలేము కుమార్తెలు చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళతో అంటుంది, మీతో ప్రమాణం చేయించుకుంటున్నాను. ఏంటంటే ప్రమాణం అంటే లేచుటకు ప్రేమకు ఇష్టమొక వరకు. అంటే వీళ్ళేమో యెరూషలేము కుమార్తె అంటే యెరూషలేము కుమార్తె ఉంచారు కదా రాజనగరంలో. షూలెమితిని అక్కడ ఉంచి తన చుట్టూ రెసిడెన్స్ పెట్టారు కదా సొలొమోను రాజు, మనం చదువుకోండి 1వ అధ్యాయం నుంచి. అప్పుడు ఆ పక్కన తన రెసిడెన్స్ అంటే యెరూషలేము కుమార్తెలు దీంతో బాగానే మాట్లాడుతున్నారు, సరదాగా ఉంటున్నారు. అంటే పెళ్లి కాయవారితో సరదాగా సాన్నిహిత్యంగా ఉంటారు కదండి చుట్టుపక్కల. వాళ్ళు ఏమంటారంటే, అంటే వాళ్ళతో ఏం చెప్తుందంటే, ప్రియులారా, యెరూషలేము కుమార్తె తన రెసిడెన్స్తో తన పనివారంతో మీరు జాగ్రత్త గమనిస్తే వాళ్ళతో ప్రమాణం చేయించుకు మీరు అంటే ప్రేమని వీళ్ళు ఇంకేమంటారంటే, మీరు ఇంకా లైంగికంగా మీరు ఇంకా ఓకే అవ్వండి, ఇంకా మీరు ముందుకెళ్ళండి అన్నట్టు వీళ్ళు ఇంకా సరదా జోకులు వేస్తున్నారేమో, అదొక అభిప్రాయం. రెండో అభిప్రాయం ఏంటంటే, వీళ్ళు కూడా ఇంకా అవతల రాజుగాను కూడా లేదా వీళ్ళు ఇంకా ప్రేమను ఇంకా చెప్తున్నారేమో. ఉదాహరణకి జాగ్రత్త వినాలి. ఇప్పుడు రాజుగారు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా రాజుగారిని ఉద్దేశించి దీనికి చాలా ప్రేమ ఉందని మీ మీద అన్ని చెప్పినప్పుడు రాజుకి ఏ ఫీలింగ్ ఉంటుందని, ఆహా నా మీద ఎంత ప్రేమ ఉంది కాబట్టి నేను ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాను అనుకుంటాడు. అంటే తినొక కోరిక ఏంటంటే, షూలెమితి కోరిక రాజుకి తన మీద ఉన్న ప్రేమని ఇష్టపూర్వకంగా కలగాలి, హృదయపూర్వకంగా కలగాలి తప్ప ఎవరో చెప్తేనో మరొక అభిప్రాయం వల్ల తనకు ఆ ఫీలింగ్ కలగకూడదని నేను భావిస్తున్నాను. అందుకే మీరు అలాగా ప్రేమని ఇంక పెంపొందించొద్దు, ఆటోమేటిక్గా రావాలి తప్ప మీరు అలాగా చెప్పొద్దని తనతో బతిమలాడుతున్నాను తనతో ప్రమాణం చేయించుకుందండి ఈ షూలెమితి వాళ్ళతో, యెరూషలేము కుమార్తెలతో. రైట్. ఇప్పుడు 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు కూడా ఇవన్నీ కూడా ఎవరు పలికిన మాటలు అంటే షూలెమితి స్త్రీ పలికిన మాటలు అర్థం చేసుకోండి. రైట్. ఇప్పుడు మనం 6వ వచనము 7వ వచనము 8వ వచనము 6 నుంచి 11 చదువుకున్న పిల్లరా ఇది అయిపోయింది కాబట్టి 6 నుండి 11 వచనాలు ఇక్కడ వివాహ దిన మహోత్సవం జరగబోతుంది, దానికి సంబంధించిన వచనాలు అని రాసుకోండి. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే 6వ వచనం అనేది ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అండి. ఎవరా వ్యక్తి అంటే ఆ రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. 7వ వచనం అనేది మరొక వ్యక్తి మాట్లాడుతున్నాడు అండి. 8వ వచనం అనేది 3వ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఇక్కడ జాగ్రత్త గమనించారా, 6, 7, 8 వచనాలు అనేవి 3 వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే సొలొమోను రాజ్యంలో ఉన్న 3 వ్యక్తులు.
మాట్లాడుతున్నారండి. ఏం మాట్లాడాలో ఆలోచిద్దాం. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే, ధూమస్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి, గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధము చూర్ణములతోనూ పరిమళించవచ్చు ఇదేమి. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఒక వ్యక్తి ఒక సంఘటన చూశాడు, ఒక సందర్భం చూశాడు. ఏంటో సందర్భం? ఆ సందర్భంలో ఏముందంటే రాజ్యంలోకి తను మామూలుగా ఏదో పని మీద ఉన్నప్పుడు ఆ రాజ్యంలో తనకేదో కనబడుతుంది. ఏం కనబడుతుందంటే ధూమస్తంభం అంటే అర్థం ఏంటి? పొగ, ఒక పెద్ద పొగ ఇలా పైకి వస్తున్నట్టు కనబడుతుంది. అరణ్య మార్గం ద్వారా ఒక పొగ, ఒక ధూమస్తంభం పొగ పెద్ద నిలువుగా స్తంభాలాగా వస్తున్నట్టు కనబడుతుంది. తర్వాత గోపరసము, గోపరసం అంటే సుగంధ ద్రవ్యము. సాంబ్రాణి, గోపరసము సాంబ్రాణి అనేది ఆ కాలంలో, వారి కాలంలో అక్కడ అరబ్ దేశంలో అక్కడ ఎడారి ప్రాంతం అరబ్ దేశంలో కొన్ని చెట్లు ఉండేవండి. ఆ చెట్లకి ఆ చెట్టు నుండి ఒక బంక్ వస్తుందండి. బంక్ అంటే ఒక ముద్దగా ఉంటుందండి. అది ఆ బంకని తీసుకొని ఆనాడు దాన్ని సుగంధ ద్రవ్యాలు కంటే పెర్ఫ్యూమ్స్, సెంట్స్లోకి, తర్వాత సాంబ్రానికి వాడేవారండి. అది చాలా రేర్గా పెరిగే చెట్లు. ఆ చెట్టు నుంచి వచ్చిన సుగంధ ద్రవ్యంగా పెర్ఫ్యూమ్స్గా వాడేవారండి. ఇప్పుడు సుగంధ చూర్ణము, సుగంధ ద్రవ్యం పరిమళించి వచ్చి ఇదేమి. ఇప్పుడు ఒక పెద్ద దోమ స్తంభం అంటే పెద్ద మంచి స్మెల్, మంచి పరిమళం ఇచ్చే వాసనతో ఒక పెద్ద పొగ వస్తూ ఉందండి. అంటే ఒక పరివారం వస్తూ ఉందండి. అంటే ఒక పరివారం, ఒక సంఘం, ఎవరు వస్తూ ఉంటే వాళ్ళు ఉద్దేశించి ఎవరు వస్తున్నారని అంటున్నారండి ఇక్కడ ఒక వ్యక్తి. రెండో వ్యక్తి ఏమంటారంటే, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరుల దాని పరివారము, వారు ఇశ్రాయేలు పరాక్రమశాలులు, వారు అందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. వెంటనే రెండో వ్యక్తి ఏమంటారు, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అంటారండి. సొలొమోను పల్లకి వస్తుందంటే అంటే ఈ ధూమస్తంభము, ఈ స్మెల్, దీని ఉద్దేశం ఏంటంటే సొలొమోను పల్లకి వస్తుంది. పల్లకంటే అర్థం ఏంటంటే, పల్లకంటే పెళ్లి జరుగుతున్నప్పుడు తీసుకెళ్ళిన రథం. పెళ్లి జరుగుతున్నప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం మన సమాజంలో. ఇప్పుడు తక్కువ కానీ కొన్నాళ్ళ క్రిందట పల్లకి మూసేవారు. పల్లకంటే అర్థం ఏంటంటే కొంతమంది అదొక మంచం లాంటిది. నేను పూర్వకాల పల్ల గురించి చెప్తాను చూడండి. అదొక మంచం టైప్లో ఉంటుంది. మంచంకి ఇటువైపు 4 వైపులా 4 కర్రలు ఉంటాయి. కర్రలు అనేవి నలుగురు మోస్తూ పట్టుకెళ్తారండి. రైట్. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దాని పరివారము, వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులు, వారందరూ కూడా ఖడ్గదారులు, యుద్ధవీరులు. సొలొమోను పల్లకి వస్తున్నదండి. ఇంకో వ్యక్తి అని, ఇదిగో సొలొమోను పల్లకి వస్తుంది, చుట్టూ పరివారం ఉన్నారు, దాని చుట్టూ 60 మంది శూరులు ఉన్నారండి. మరి సొలొమోను చుట్టూ సైన్యం ఉంటారు కదా, బలమైన సైన్యం ఉంటారు. పెద్ద మహారాజు కదా సొలొమోను అంటే. మరి ఆ పల్లకి చుట్టూ కూడా సూర్యులు ఉన్నారు. వారు ఇశ్రాయేలు పరాక్రమశాలు, మహాబలవంతులు అట. వాళ్ళందరూ కూడా ఖడ్గదారులు, ఖడ్గం ధరించారు, యుద్ధ వీరట అందరూ కూడా. వాస్తవానికి ఇక పిల్లరా, ఈ సొలొమోను పల్లకని ఏదైతే ఉందో, ఈ సొలొమోను పల్లకిని చాలామంది వ్యాఖ్యానకర్తలు రెండుగా భావిస్తారండి. సొలొమోను పల్లకి ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే పిల్లారా, వాస్తవానికి ఆ కాలంలో వివాహం ఎలా జరిగేదంటే, మగవారి అంటే మగవారి కుటుంబం ఏమో ఆడవాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తారండి. మగవాళ్ళి వరుడింటికి, జాతి అనాలి, వరుడింటికి వధువు రావాలి. ఎలా తీసుకొస్తాం? వరుడింటి వాళ్ళే వధువు దగ్గరికి వెళ్ళి వధువుని తీసుకొస్తారండి. ఇప్పుడు మా పెళ్ళి జరిగింది. నా పెళ్ళి ఎలా జరిగిందంటే, మా భార్యని నేను చేసుకున్న భార్యని మేము ఎలా తీసుకొచ్చాము, మేము కారు పంపాం వాళ్ళ ఇంటికి. కారులో తీసుకొచ్చామండి. మా చుట్టాలు, మా పరివారం పంపితే కారులో పంపి, వాళ్ళందరేమో కారులో నా భార్యని తీసుకొచ్చారు పెళ్లి చేసుకున్న రోజు. అదేవిధంగా ఆ కాలంలో కూడా తన కాబోయే వధువుని ఎలాగంటే, పెళ్లి కుమారుడు తన తరపు బంధువులందరినీ పంపించి వాళ్ళందరూ కూడా తనని పెళ్లి కూతురు తీసుకొస్తారండి. అంటే వాస్తవానికి చాలామంది అభిప్రాయం ఏంటంటే, ఈ సందర్భంలో సొలొమోను పల్లకంటే కేవలం పల్లకలో పెళ్లి కూతురు మాత్రమే వస్తుందండి. పెళ్లి కొడుకు రాడు. పెళ్లి కొడుకు ఎక్కడ జరుగుతారో వివాహం జరుగుతుంది ఇద్దరి మధ్యన. అది ఎక్కువ మంది అభిప్రాయపడతారు. కొంతమంది ఏమంటారంటే, లేదు ఈ పల్లకలో ఇద్దరు ఉన్నారు, కొంతమంది అభిప్రాయపడతారంట. మనం స్పష్టంగా చెప్పలేం కాబట్టి ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే, అది స్త్రీ వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి అబ్రాహాము కొడుకు ఇస్సాకు పెళ్ళైనప్పుడు ఏమైంది, తన భార్య రెబెకని వీరేళ్ళు తీసుకొచ్చారు కదా పిల్లరా. అబ్రాహాము
తన పరివారం ఏంటో వాళ్ళ రిబ్కా దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తర్వాత వాళ్ళని ఆ స్త్రీని అక్కడ తీసుకొచ్చారండి. అంటే పెళ్లి జరిగేటప్పుడు జరిగే సాంప్రదాయం ప్రక్రియ అది. వాస్తవానికి ఆలోచించగలిగితే షూలేమితోనే పల్లకులు వచ్చిన విషయం అర్థం చేసుకోండి. కాబట్టి ఇదంతా వివాహం జరుగుతుందండి. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ, ఇది చాలామంది అనుకున్నట్టు ఇదేదో ప్రేమికుడి మధ్య జరిగిన సంభాషణ కాదండి. వివాహం ప్రధానమైన తర్వాత వివాహితుల మధ్యన ప్రధానం అయ్యింది, వివాహం జరగకపోతే వాళ్ళ మధ్య జరిగే సంభాషణ రాయబడిందండి. దీన్ని తప్పుగా చిత్రీకరిస్తూ చాలామంది ఏమంటారంటే ఇది లవ్ మెసేజ్ అని, దేవుడు ప్రేమ వివాహం అంగీకరిస్తున్న కొంతమంది భావిస్తుంటారు. అది తప్పండి. ఇప్పుడు అలాగే 2వ వ్యక్తి అంటారండి. 3వ వ్యక్తి ఏమంటారంటే రాత్రి భయం చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఇంకా ఇంకో వ్యక్తి ఏమంటారంటే అంటే జాగ్రత్త వినండి. మొదటి వ్యక్తి ఏమో 6వ వచనం చెప్పాడు, మరొక వ్యక్తి ఏమో 7వ వచనం చెప్పాడు, మరొక వ్యక్తి ఏమో 8వ వచనం ఏమంటారంటే రాత్రి భయం చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు, లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తన కొనుకు చేయించుకున్నాడు. ఇక్కడ ఈ పల్లకి అంటే జస్ట్ మీకు అర్థం అవడానికి ఇది 4 కార్లు అండి. ఈ 4 కార్లు ఏమో మనుషులు మోస్తారు. ఇది వివాహ పల్లకి. ఇప్పుడు 3వ వ్యక్తి ఏమంటాడంటే ఈ పల్లకి అంటే మంచం మీద దీన్ని 4 కార్లు పెట్టి సరిగా ఈ మంచం అనేది ఈ పల్లకి అనేది ఎలాగుందో ఒక వ్యక్తి వివరిస్తున్నాడు అండి. మరి రాజు ఇంట్లో పెళ్ళి అంటే ఎలాగుంటుంది? పిల్లలు రాజు అంటే పెళ్ళి ఆశమాషగా ఉంటుందా? గొప్ప హంగామా ఉంటుంది కదా. మన జీవితాలు కూడా మన పెళ్ళి అనేది మామూలు చేసుకుంటాం కదండి, చాలా ఆడంబరంగా చేసుకుంటాం. అంటే మన జీవితంలో వివాహం అనేది చాలా గొప్పగా జరుగుతుంది, ప్రతి ఒక్క కుటుంబంలో గొప్పగా జరుగుతుందండి. చాలా ఆనందకర రోజులండి అంతా కూడా. వివాహ దినం అనేది కుటుంబ సభ్యులు పిలుస్తాం, చుట్టాలందరూ పిలుస్తాం. వివాహం అంటే సందడి, వివాహం అంటే ఆనందం. అదే ఇక్కడ మంచం పల్లకి యొక్క డిజైన్ చెప్తున్నాడు. ఇంకో ఎలాగంటే లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను తన కూడా చేయించుకున్నాడు. లెబానోను మ్రాను అనేది ఆ కాలంలో చాలా విలువైన, చాలా మంచి ఫస్ట్ క్వాలిటీ చెక్క అండి, ఫస్ట్ క్వాలిటీ వుడ్ అండి. అది వాళ్ళ పాలస్తీనా సరిహద్దుల్లో అదంతా కూడా లెబానోను వృక్షం మనం చదువుకుంటాం. యెరూషలేము మందిరం కూడా ఇటువంటి మ్రానుతో చేయించారండి. ఇది మంచు పర్వత ప్రాంతాల కొండల మీద ఉండిన అక్కడ కాసే చెట్లు ఒక మ్రాన్ అండి. అంటే చాలా విలువైంది ఆ కలప. మనకి ఎగ్జాంపుల్ చెప్పాలి, మనకి ఇప్పుడు రెడ్ శాండిల్ వుడ్, ఎర్రచందనం ఏ విధంగా స్పెషల్లో, ఏ విధంగా గొప్ప కాస్ట్లీ, అలాంటి కాస్ట్లీ మైనది ఆ లెబానోను రాజుతో మంచం చేయించుకున్నాడు అని చెప్తున్నాడు. సొలొమోను రాజు తనకు చేయించుకున్నాడు. ఇక్కడ జాతకం సొలొమోను రాజు పెళ్ళి, సొలొమోను రాజుది. సొలొమోనుకి షూలేమితికి పెళ్ళి అండి. షూలేమితి అనే స్త్రీ. దాని స్తంభములు వెండిమయములు. ఈ పల్లకి ఉంటాయి కానీ స్తంభాలు ఉంటాయి కదా, స్తంభం అట వెండితో చేయబడియట. దాని పాదములు స్వర్ణమయములు. ఈ పల్లకి పాదము స్వర్ణం అంటే బంగారుతో చేయబడింది. దాని మెత్తలు దోమర వస్త్రంతో చేయబడను. దీని మెత్తలు అంటే దిండులు, లోన దిండులు ఉంటాయి కదండి పెళ్ళి అంటే అక్కడ పరుపు. ఈ దిండులు పరుపు అనేది మెత్తని దాని మెత్తలు దోమర వస్త్రం అంటే అది యోధా రంగు అండి. యోధా రంగుతో చేయబడి పర్పుల్ కలర్ అనేది వాయబడింది. పర్పుల్ రంగుతో చేయబడ్డాయి. ప్రేమను సూచించు విచిత్రమైన పుట్టుపడినతో యెరూషలేము కుమార్తె లోపల భాగం అలంకరించడే. ఇప్పుడు ఈ పల్లకి ఎక్కడ వస్తుందంటే ఈ షూలేమితి స్త్రీ ఇంతకుముందు ఎక్కడ ఉండేది? తన యొక్క రాజనగరంలో ఉంచాడు. ఇంతకుముందు రాజనగరంలో అంటే వేరే ప్లేస్ అండి, రాజు పరిపాలించే ప్లేస్ కాదండి. స్త్రీ ఒక దగ్గర ఉండేది. జాగ్రత్త వినాలి. షూలేమితి అనేది సొలొమోను ఒక ప్లేస్లో ఉంచాడండి. ఆ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే అదొక భవనం, ఆ ప్లేస్లో ఏమో షూలేమితితో పాటు రాజకుమార్తె కస్టెన్స్గా ఉంచాడు. రాజకుమార్తెలు అంటే యెరూషలేము కుమార్తెలు అండి. రాజకుమార్తెలు అన్నాను, దీన్ని నేను యెరూషలేము కుమార్తెలు అంటానండి. ఒక ప్రదేశంలో షూలేమితిని ఉంచాడు. ఆ ఉంచి తనకు తోడుగా యెరూషలేము కుమార్తెలు, వీళ్ళు యెరూషలేము కుమార్తెగా పిలబడ్డారు, వీళ్ళు ఉంచేసి తన బాగోగులను వీళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి రాజనగర్ అంటే మీరు రాజుని ప్లేస్ కాదండి, అక్కడికి ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు? ఎప్పుడు పెళ్ళి అవ్వదు కాబట్టి. పెళ్ళిన తర్వాత సర్వ హక్కులు వస్తాయి కాబట్టి.
అక్కడి నుంచి రాజు ఉన్న ప్రదేశానికి పల్లక ద్వారా ఇలా అందరూ తీసుకొస్తారండి. ఇప్పుడు ఫస్ట్ పల్లకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఏం చేశారంటే యెరూషలేము కుమార్తెలు బాగా అలంకరించి బాగా నైట్కి డిజైన్ చేసి అప్పుడు ఇక్కడ నుంచేమో షూలేమితిని పంపించారండి. హంగు ఆర్భాటంతో పంపించారు వధువుని. 11వ వచనం. ఇప్పుడు ఈ 11వ వచనం అనేది కోరస్ అండి. కోరస్ అంటే అర్థం ఏంటంటే ఇది రాజు దగ్గరికి పెళ్లి కూతురు పల్లకి వస్తుంది. వచ్చినప్పుడు చుట్టుపక్కల జనాలంతా అడుస్తున్నారంట, కోలాహలం, ఆనందం చేస్తారు. రాజు యొక్క పరివారం. కోరస్ అంటే వెనకతలో ఉండి సౌండ్ చేసేవారండి. ఒక వ్యక్తి ఏమంటున్నారు మనకు తెలుసు కదా, కొంతమంది మహారాజు గారు వేం చేస్తున్నారు అని పెద్ద గడుస్తున్నారు, మనం చూస్తూ ఉంటాం. మనకు తెలుసు కొన్ని మాటలు రాజు వస్తున్నప్పుడు అంటే ఒక సౌండ్ చేయడం అండి, అంటే ఒక అందరిని అలర్ట్ చేయడం అండి. 11వ కోరస్. వాళ్ళు ఏమంటారంటే బ్యాక్గ్రౌండ్ నుంచి వాయిస్, సీయోను కుమార్తెలారా వేయించేయడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడండి, వివాహ దినం అతని తల్లి అతను పెట్టిన కిరీటము చూడండి, ఆ దినం అతనికి బహు సంతోషకరము. ఇక్కడ జాతి గమనిస్తే ఆ కోరస్ ఏమంటే సీయోను కుమార్తెలారా వేయించండి, అందరూ రండి వేయించేసి చూడండి ఏం జరుగుతుందో చూడండి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడండి. ఇక్కడ సొలొమోను రాజు కిరీటం ధరించినట్టు చూడగలము. ఈ కిరీటం అనేది ఎవరు చేశారట? వివాహ దినమని అతని తల్లి అతను పెట్టిన కిరీటం చూడండి. మనకు తెలుసు సాధారణంగా పెళ్లి టైంలో కొంతమంది తల మీద ఒక పాగాల వేసుకుంటారండి. పెళ్లి సూట్లో కొంతమంది, అందరూ కాదు కొంతమంది వేసుకుంటారు. అంటే ఒక వాస్తవానికి ఇది ఇక్కడ అంటే వీళ్ళ సాంప్రదాయం కాదు కానీ అదొక ఆనందం. అంటే కొంచెం పెళ్లి కొడుకు గెటప్ ఎలా ఉండాలి, పెళ్లి కొడుకు ఒక స్పెషల్గా కనబడాలి కదండి. ఇప్పుడు సాధారణంగా పెళ్ళిలో ఎలా ఉంటాం, మా డ్రెస్సు మామూలు డ్రెస్లో ఉంటుంది కదా. ఇప్పుడు నా పెళ్ళి కూడా నేను అప్పుడు సూటు అది వేయడం జరిగిందండి. అలాగే ప్రతిరోజు మనం సూటు వేయం కదా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం కొన్ని మనం ఆ డ్రెస్సులు మనం మారుతూ ఉంటుందండి. ఇక్కడ కూడా డ్రెస్ అనేది చెప్తే అక్కడ వివాహ దినం అంటే పెళ్లి రోజున అతని తల్లిట ఆ కిరీటం దయచేసిందట. పెట్టిన కిరీటం చూడండి, ఆ దినం అతను బహు సంతోషకరము, చాలా ఆనందిస్తున్నాడు సొలొమోను ఆ రోజు. వివాహ దినం అంటే వివాహం అంటే ఆనందం అండి. వివాహ దినం రోజున ఆనందిస్తున్నాడు సొలొమోను. ఎందుకంటే తను మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయిని ప్రేమించినంటే తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. ప్రధానమైంది తిని పెళ్లి చేసుకుంటారు కాబట్టి అది వివాహం ఆనందిస్తున్నాడు. వాస్తవానికి మరి తెలుసు సొలొమోను తల్లి ఎవరంటే బత్షెబా. ఇక్కడ తల్లి అనే పేరు అంటే తల్లి అన్న కాబట్టి మనం బత్షెబాని అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా కల్పితం. పిల్లల జాతి వినాలి, అంతా కూడా పరమగత కల్పిత, ఇది నిజం కాదు. అంటే ఒక కవిత, ఈ కవిత రూపంలో ఏం జరుగుతుందో చెప్తుంది. దాన్ని బట్టి మన వెనకాతలు మనం దాని భావం ఏంటో ఆలోచించాలండి. వాస్తవానికి పరమగీతం 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటే అప్పటికే సొలొమోను రాజుకి ఇక్కడ భార్యలు ఉన్నారు అంటాడు. ఇదే మాట కూడా పరమగీతం 6వ అధ్యాయం 8వ వచనంలో 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులు లెక్క మంచి కన్యలు కలరు అంటాడండి. అప్పటికి ఈయనకి 60 మంది భార్యలు ఉన్నారు, ఇతనే చెప్తాడు. 60 మంది భార్యలు 80 ఉపపత్నులు అంటే 140. అంతేకండి, 140 మంది భార్యలు ఇది ఉన్నారని అప్పుడే చెప్తాడు సొలొమోను. మళ్ళీ ఇప్పుడు పెళ్ళి ఏంటి జాతి వినాలి. వాస్తవానికి సొలొమోను జరిగిన పెళ్ళి కూడా వాళ్ళందరూ కూడా అన్యులండి, ఇశ్రాయేల్ కాదు. అన్యులతో స్త్రీ అయినా కదా తన మనసులో ఇప్పటికీ కూడా వివాహం జరగలేదు, నాకు ఇంకా భార్య లేదనే భావంలో తిని ఉన్నాడండి. అందుకే ఒక ఇశ్రాయేల్ని పెళ్లి చేసుకున్నాడండి ఇక్కడ తన భావంలో. ఇశ్రాయేల్ అంటే తన ఉద్దేశంలో దేవుని పిల్లలు, అంటే దేవుని నమ్మిన బిడ్డలు మనము దేవుని పిల్లలే పెళ్లి చేసుకోవాలండి. క్రైస్తవులనే పెళ్లి చేసుకోవాలండి. క్రైస్తవులు అన్నీ పెళ్లి చేసుకోకూడదండి. సొలొమోను అన్యులు పెళ్లి చేసుకుని తన జీవితం భ్రష్టంలో కొనుక్కోబడిందండి. పిల్లలు ఇప్పుడు మనం ఈ పాట మనం ఏం నేర్చుకోవచ్చు అంటే జాగ్రత్త అంటే మొదటగా సొలొమోను భార్యలు ఉన్న అప్పటికే ఒప్పుదలను, కాకపోతే తిన్నది జరిగిన పెళ్లి మాత్రం తిని మనసు యాక్సెప్ట్ చేసింది, తిని ఆనందిస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ అంటే ఎవరో చేసుకుని సొలొమోను ఎవరో ఇశ్రాయేల్ రాలు అంటే దేవుని పిల్లలు. కాబట్టి దీని మనం నేర్చుకునే పాఠం ఏంటంటే క్రైస్తవులు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. క్రైస్తవులు
అన్యులు అసలు పెళ్లి చేసుకోకూడదు అనేది మీరు దేవుని ఆజ్ఞని మనసులో పెట్టుకోండి. ఎవరైతే అవివాహితులు అంటే పెళ్లి చేసుకునేవారు ఈ వీడియో చూస్తారో దయచేసి మీరు క్రైస్తవులను పెళ్లి చేసుకోండి. క్రైస్తవులు క్రీస్తు సంఘంలో ఉన్న గొప్ప భక్తిపరులను పెళ్లి చేసుకోండి, స్త్రీ అయినా పురుషుడైనా. లేకపోతే జీవితం మళ్ళీ అస్తవ్యస్తమైన ప్రమాదం ఉంది. మొదటిది. రెండోది ఏంటంటే పిల్లరా, వివాహం అనేది దేవుడు యాక్సెప్ట్ చేశాడు, దేవుడు నియమించాడు. వివాహం ద్వారా ఎవరైనా ఏకమవ్వాలి తప్ప వివాహం ముందు జరిగే ప్రక్రియ అంతా కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఒక వ్యక్తి ఏకమై ఇద్దరు వ్యక్తులు కలవాలంటే ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి. వివాహాన్ని దేవుడు ప్రోత్సహించాడు. ఆ వివాహం కూడా పరిశుద్ధంగా జరగాలి, ఆనందంగా జరగాలండి, దేవుని సన్నిధిలో జరగాలి. రెండోది. మూడోది ఏంటంటే వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ అనే బాండింగ్ అండి. ప్రేమ చాలా ఇంపార్టెంట్. కొంతమంది బలవంతంగా పెళ్లి చేసుకుంటారు, కొంతమంది పెళ్లి ముందు కూడా ఇష్టం ఉండదు. పెళ్లి ముందు కూడా ఇంకో వ్యక్తిని ఎవరో మనసులో ఉంటారు. ఆ స్త్రీ ఏమో ఇంకో వ్యక్తిని ఎవరిని ప్రేమిస్తుంది ముందు, లేదా పురుషుడేమో వేరే వ్యక్తిని ఎవరిని ప్రేమిస్తాడు. ఆ పెళ్ళేమో పెద్దలు నిర్ణయం చేస్తారు, బలవంతంగా చేస్తారు. వీళ్ళకి ఈ మధ్య ప్రేమ ఉండదు, ఇప్పటికే మనసులో వాళ్ళే ఉంటారు. అప్పుడు ఆ ప్రేమ అది బంధం ఎలాగ ఉంటుందండి? ఇప్పటికే మనసులో ఇంకోళ్ళు ఊహించుకుంటూ ఉంటే ఇంకా అది అసలు ప్రేమ, అది వివాహం సెట్ అవ్వదండి. కాబట్టి వివాహం ముందు ఎవరు కూడా ప్రియులరా, యువకులు ఈ ప్రేమ జోలికి ఇప్పుడు చెప్పబడుతున్న ప్రేమ ఇప్పుడు పనికిమాల వాటి జోలికి వెళ్లకుండా నేను ఒకరిని పెళ్లి చేసుకోవాలి, ఆ ఒకరే నా సర్వస్వం, ఒకరే నా భర్త, స్త్రీ అలాగనుకోవాలి, భర్త అయితే ఒకరే నా భార్య అనుకొని పెళ్ళి కాక ముందు వరకు కూడా మరొక వ్యక్తిని ప్రేమించకుండా అలా కాకుండా దైవ చిత్తానుసారంగా జరగాలి. అది కూడా పెళ్ళి అనేది ఒక తల్లిదండ్రులు నిర్ణయిస్తే అప్పుడు వాళ్ళతో మనం ప్రేమించాలి. ఆ పెద్దల మధ్యన అందరి మధ్యన ఒక పెళ్లి సంబంధం కుదిరితే అప్పుడు వాళ్ళతో మన ప్రేమను షేర్ చేసుకోవాలి, మన కోరికలు షేర్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళతో మనం నిర్ణయం చెప్పవచ్చు తప్ప అవన్నీ ముందే జరిగించకూడదండి. లైంగిక కోరికలు, ప్రేమలు, మాటలు ఇవన్నీ కూడా ఒకే వ్యక్తికి, స్త్రీ అయితే ఒకే ఒక పురుషుడికి లైఫ్లో ఇవన్నీ చూపించాలండి. పురుషుడైతే ఇవన్నీ కూడా భావాలు, ఫీలింగ్స్ అన్నీ ఒకే ఒక స్త్రీకి చూపించాలండి. ఒకలా ఉండాలి తప్ప బహుత్వం ఉండకూడదు. ఎక్కువ మంది ఉంటే అది జాగ్రత్తం అవుతుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. రైట్ పిల్లరా, ఈ విధంగా మనం పరమగీత 3వ అధ్యాయం నేర్చుకున్నాం. ప్రభు చేత మీద మనం 4వ అధ్యాయం నేర్చుకుందాం. వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి, ధ్యానించండి, మరొకసారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంతవరకు ఓపిక ఉన్న వాక్యం సహోదరులందరికీ మరొకసారి నా యొక్క వందనం తెలుసుకుంటున్నాను. ప్రభు చేత మీద మనందరం కూడా మరొక వీడియోలో కలుద్దాం. అందరికీ వందనాలండి.